సార్ ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సార్? అంటే నేను నా టెక్నికల్ సైడ్ అయితే అమ్మా సీక్రెట్ సైన్స్ ఆఫ్ భారత్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను. అది ఓటీటీకి అది అదొకటి ప్రోగ్రామ్ చేస్తున్నాను. అది మంచి ప్రోగ్రామ్. అది ప్రస్తుతం అయితే అది నడుస్తుంది ఆ ప్రోగ్రాము. మిగతావని ఈ మన పైలట్ ఎపిసోడ్స్ అవి అని చేస్తుంటాను సీరియల్స్కి. పైలట్ అంటే ఫస్ట్ 5 ఎపిసోడ్స్, ఫస్ట్ వీక్ వచ్చే ఎపిసోడ్స్ చేస్తుంటాను, దానికి వర్క్ చేస్తుంటాను. ఇది కాకుండా డివోషనల్ ప్రోగ్రామ్స్ ఏవో వస్తుంటాయి. డివోషనల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తుంటాను నేను. సాంగ్స్ అవి షూట్ చేయడం, అవి యాడ్ ఫిలిమ్స్ చేస్తుంటాను. సో ఇలా డాక్యుమెంటరీస్. సో ఇది నా రెగ్యులర్ ప్యాటర్న్. సినిమాలకు వస్తే సినిమాల దగ్గర చిన్న చిన్న వేషాలు. ఇప్పుడు ఈ మధ్య నేను మ్యాట్ 2లో ఒక చిన్న వేషం వేశాను, ఒక టీచర్ వేషం ఒకటి వేసాను. అలాగే హిట్ 3లో నాని గారితో ఒక జడ్జి వేషం వేసాను చిన్నది. మళ్ళీ మా వేణు శ్రీరామ్ గారిది తమ్ముడు నితిన్ గారితో, అందులో ఐఏఎస్ కలెక్టర్ వేషం ఒకటి వేసాను. చదువుకోలేదు కానీ ఇలాంటి క్యారెక్టర్లన్నీ వేసి ఇది అది తృప్తి పడుతున్నాను అనమాట. ఒక కలెక్టర్గా, ఒక జడ్జిగా, ఒక టీచర్గా ఈ క్యారెక్టర్స్ అన్ని జరుగుతున్నాయి. నిజంగా అయితే ఇవన్నీ ఏమవుదాం అనుకున్నారు మరి? ఇవన్నీ ఇప్పుడైతే అన్ని చేస్తున్నారు, టీచర్, కలెక్టర్, జడ్జి. చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నారు సార్? చిన్నప్పటి నుంచి నేను ఇదే ఫీల్డే కదా. నాన్నగారు నాకు వేరే ధ్యాసే లేదు. స్కూల్ అవ్వగానే తీసుకెళ్ళిపోవటం షూటింగ్లకి, ఎడిటింగ్లకి, ల్యాబులకి తీసుకెళ్ళి ఇదే పని, ఇంకా వేరే ధ్యాస లేదు నాకు. లేదు కాబట్టి అసలు ఇంకేం అవ్వాలనుకోలేదు. అందరూ నా కొడుకు డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి. మా నాన్నగారు ఫస్ట్ నుంచి నా కొడుకు సినిమాల్లోనే రావాలని ఉన్నాడు ఆయన. అవును, అందుకోసం వేరే ఇది లేదు నాకు, వేరే చాయిస్ లేదు. అఫ్ కోర్స్ సార్. సరే, ఇక నెక్స్ట్ ఒకవేళ చేస్తే ఏ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జడ్జ్, టీచర్ అలా చేశారు కదా. అలా ఏం లేదమ్మా, నాకు అసలు ఏం లేదు, అలా ఏం లేదు. అంటే ఇవన్నీ వస్తున్నాయి కానీ ఇప్పుడు పెర్ఫార్మెన్స్కి ఏదైనా చేయటానికి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఉంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మా మామగారు కానివ్వండి, మా అత్తగారు, వీళ్ళందరినీ చూసి పెరిగిన వాడిని కదా. సో ఏదైనా ఒక డ్రాప్ వాళ్ళది ఏదైనా ఉండుంటే చూపించుకోవడానికి అవకాశం రావాలి. ఇవన్నీ ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు, ఏదో ఆకారం బాగుందని పెట్టుకోవడం పర్ఫార్మెన్స్ ఉంది కదా సార్, డెఫినెట్లీ మీకు అంటే అనుభవం కూడా. మేజర్గా ఏమవుతుందంటే సినిమాల్లో ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్లు చేస్తే ఆ సినిమాలు ఆడాలి. ఎక్కువ మంది జనం చూస్తేనే కదా అది తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది జనం చూసే క్యారెక్టర్లు ఏంటి, ఇవాళ రేపు సినిమాలు ఏంటి, పెద్ద పెద్ద హీరోలు. పెద్ద పెద్ద హీరోల దగ్గర మనది ఏముంటుంది, చిన్న ఏదో ఒక సీన్లో 4 షాట్ మనం వర్క్ చేసినప్పుడు 10 రోజులు వర్క్ చేసి ఉండొచ్చు, కానీ ఎడిటింగ్లో మొత్తం వెళ్ళిపోవచ్చు కూడా, ఏదో 1-2 షాట్లు వస్తాయి. సో దాంట్లో పెద్ద గుర్తింపులు కూడా రావు కదా అందులో. సో అందులో మనం నో రిగ్రెట్స్, వచ్చింది ఎలా వస్తే అలా స్వీకరించుకోవటమే, అంతేనా? సో మరి మీర్ గారు అంటే మన జనాలకి, మీ అభిమానులకి ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? అమ్మో అభిమానులు సార్, అభిమానులు ఎందుకు ఉన్నారు సార్? మీ భలే ఉన్నారు. అంటే యాజ్ ఎ టెక్నీషియన్ అమ్మా, యాజ్ ఎ టెక్నీషియన్గా హ్యూమన్ బీయింగ్గా ఉండాలి అంతే. ఆయన దగ్గర పనిచేసామని ఇప్పటికి కూడా చాలా మంది పిల్లలు చెప్పుకొని నా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా చెప్తుంటారు. సో అదే నాకు పెద్ద ఆస్కార్ అవార్డు అనుకోండి, నేషనల్ అవార్డు అనుకోండి, ఏదైనా కూడా అందరితో మంచిగా ఉన్నాం, ఎవరి దగ్గర బ్యాడ్ రిమార్క్స్ లేవు, అయ్యో వాడా అని ఎవరు అన్నారు కాబట్టి అదే పెద్ద అదృష్టం చాలు అంటారు.